నంద్యాలలో జగన్ 2.0 యాప్ పోస్టర్ విడుదల చేసిన వైసీపీ నేతలు. నంద్యాలలో వైభవంగా జగజ్జనని అమ్మవారికి ఆషాఢ్ మాసం పూజలు. సీతమ్మకు బీజేపీ కీలక బాధ్యత, నంద్యాల జిల్లా సెక్రటరీగా నియామకం. సిరివెళ్లలో కొత్త శకం, అభివృద్ధికి నడుం బిగించిన కొత్త ఈవో. అభివృద్ధే నా ధ్యేయం. ఈవో తలారి నరసింహ. అయ్యలూరు గ్రామంలో విద్యార్థులకు సూచనలు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్నటి రోజున జగన్ 2.0 సూపర్ యాప్ని రిలీజ్ చేయడం జరిగింది. ఈ యాప్ను రిలీజ్ చేసిన తర్వాత కొన్ని గంటల్లోనే లక్షలాది మంది ఈ యాప్ను ఆ ప్రెస్ మీట్ ముగియక ముందుకే దాదాపుగా 25,000 మంది ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది. ఇప్పటి వరకు దగ్గరగా దాదాపు 2 లక్షల మంది ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది. అలాగే యువజన విభాగం తరఫున ఈరోజు నంద్యాల జిల్లాలో అత్యధికంగా ఈ వైఎస్ఆర్సీపీ సంబంధించినటువంటి కార్యకర్తలు కానీ నాయకులు కానీ ప్రతి ఒక్కరు కూడా దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పి కోరడమైనది. ఈరోజు ఈ యాప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మరి ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వము ఏదైతే మరి సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ పెడితే వాటిని డిలీట్ చేయడము, మరియు అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి అఫీషియల్ వెబ్సైట్ని కూడా ఈరోజు తొలగించడం జరిగింది. మరి ఇటువంటివన్నీ చేస్తున్నందునే ఈ యాప్ తీసుకొని రావడం జరిగింది. కాబట్టి ఈ యాప్లో మనకు పార్టీకి సంబంధించినటువంటి విధి విధానాలు కానీ, ఎటువంటి లైవ్ ప్రోగ్రామ్స్ కానీ, మనకు ఏదైనా సమస్య ఉంది అంటే కూడా ఈ యాప్ ద్వారా మనము డైరెక్ట్గా పార్టీ అధినాయకత్వానికి విన్నవించుకోవడానికి అవకాశం కల్పించడం జరిగింది. ముఖ్యంగా బూత్ లెవెల్ నుంచి ఈరోజు మరి ఉన్నటువంటి బూత్ లెవెల్లో ఉన్నటువంటి కార్యకర్తలు, మరి సెంట్రల్ కమిటీలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఈ ఏదైనా మెసేజ్ పంపించడానికి కూడా మనకు సులభంగా తీసుకొని రావడం జరిగింది. అంటే మనకు రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి నాయకులకు, కింది స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలకు అందరినీ సమన్వయం చేసుకోవడానికి ఈ యాప్ చాలా దోహదపడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏ విధమైనటువంటి కార్యాచరణ ఇవ్వాల్సింది కూడా ఈ యాప్లోనే ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకొని మరి రాబోయే రోజుల్లో ఈ యాప్ ద్వారా ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి తీసుకొని వచ్చే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రియతమ నాయకుడు, రాష్ట్ర వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరియు నంద్యాల జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు మరియు మా నంద్యాల నియోజకవర్గం ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే శ్రీ శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇక్కడికి విచ్చేసినటువంటి ఉపాధ్యక్షులు, కార్యదర్శులు, ప్రధాన కార్యదర్శి అందరికీ నా నమస్సుమాంజనులు. ముఖ్యంగా జగన్ 2.0 సూపర్ యాప్ అనేది ప్రతి కార్యకర్తకు, ప్రతి నాయకునికి రాష్ట్ర వ్యాప్తంగా మన పార్టీ కార్యకర్తల మీద, నాయకుల మీద ఎన్నో వేధింపు చర్యలు ప్రభుత్వం తరఫున జరుగుతున్నాయి. కాబట్టి ఇవన్నిటినీ అరికట్టాలంటే మనకు కూడా ఒక ప్రత్యేకంగా పార్టీ తరఫున ఒక యాప్ ఉండాలనే ఉద్దేశంతో మన మాజీ ముఖ్యమంత్రి గారు ఈ యాప్ను ఈరోజు ఆవిష్కరించమని చెప్పి మాకు తెలియజేయడం జరిగింది. అందుకు ఇప్పుడు ఈరోజు ఈ యాప్ని ఆవిష్కరించి మన కార్యకర్తలకు ఎక్కడ ఏ సమస్య వచ్చినా సరే ఈ యాప్ ద్వారా మనం తెలియజేస్తే రాష్ట్ర వ్యాప్తంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి కూడా ఈ యాప్ నుంచి మనకు వచ్చే సమస్యలను వాళ్ళకు కూడా తెలియజేయడం జరుగుతుంది.
ఆ సమస్యలకు పరిష్కారంగా పార్టీ తరపున రాష్ట్రం నుంచి కానీ మన జిల్లా స్థాయి నుంచి కానీ తాలూకా స్థాయి నుంచి కానీ న్యాయపరంగా కానీ ఏదైనా సరే సహాయం కోరితే ప్రతి ఒక్కరికి కూడా వెంటనే స్పందించాలనే ఉద్దేశంతో ఈ జగన్ 2.0 సూపర్ యాప్ అనేది ప్రవేశపెట్టడం జరుగుతుంది. అందరు కార్యకర్తలు, ప్రతి నాయకుడు, కార్యకర్త అందరూ కూడా ఈ యాప్ను మనం ఇన్స్టాల్ చేసుకొని ప్లేస్టోర్ నుంచి ఖచ్చితంగా దాన్ని వినియోగించుకుంటే ప్రతి కార్యకర్త కూడా మనం దేనికి భయపడవలసిన అవసరం లేదు. మన పార్టీ మన వెన్నంటి ఉంది. పార్టీ నాయకుడే మనకు ఒక శ్రీరామ రక్ష. ఆ నాయకుని నమ్ముకొని మనం ఇంతమంది కూడా ఇన్ని రకాలుగా ఎన్ని కష్టాలున్నా సరే ఎదుర్కొని నిలబడగలుగుతున్నాం. అందరం కూడా ఇదే రీతిలో ముందు చాలా జాగ్రత్తగా చూసుకుంటూ పార్టీని కాపాడుకుంటూ పార్టీని భవిష్యత్తు ఖచ్చితంగా ఉంది. 2029లో మన రాష్ట్రంలో మళ్ళీ ముఖ్యమంత్రిగా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే వచ్చేది ఖాయం. ఈ జగన్ 2.0 అనే పాలనను సాగించడం అనేది ఖాయం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకొని కార్యకర్తలందరూ కూడా ధైర్యంగా ఉండాలని కోరుకుంటున్నాం. మనందరికీ తెలిసిన విషయమే, నిన్నటి రోజున మన ప్రియతమ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు జగన్ 2.0 సూపర్ యాప్ను కార్యకర్తల కోసం మరియు ప్రజల కోసం నేను ఆవిష్కరించడం జరిగింది. ఈరోజు నంద్యాల జిల్లాలో అధ్యక్షులు కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు మరియు ప్రియతమ నాయకులు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారితో పాటు జిల్లా నాయకత్వం ఆదేశానుసారం ఈరోజు జిల్లా కార్యాలయంలో ఈ జగన్ 2.0 సూపర్ యాప్ను ఆవిష్కరించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ప్రతి కార్యకర్తకు కూడా పార్టీ అండగా ఉండాలనేది ఒక ముఖ్య ఉద్దేశం. దీంతో పాటు ఈ యాప్ అనేది అగ్రనాయకత్వం నుంచి జిల్లా నాయకత్వం, జిల్లా నుంచి నియోజకవర్గం, నియోజకవర్గం నుంచి వార్డు మరియు గ్రామం మరియు బూత్ స్థాయి వరకు కూడా ప్రతి ఒక్క కార్యకర్త ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకొని వారికి ఏదన్నా సమస్య ఉన్నా, తర్వాత ప్రజా సమస్యలు ఏమైనా ఉన్నా సరే ఈ యాప్లో మనం అప్లోడ్ చేయవచ్చు. మరీ ముఖ్యంగా ఈ యాప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈరోజు మనం చూసినట్టయితే అధికార పక్షం ప్రశ్నించిన వాళ్ళందరినీ కూడా వేధించడం ఒకవైపు, మరొక వైపు ఏదైతే మనము ఈరోజు డిజిటల్ మీడియా మరియు సోషల్ మీడియా యుగం, ఈ యుగంలో వాళ్ళు ఆంక్షలు విధించి ఓన్లీ వాళ్ళకు అవసరమైన కంటెంట్ను మాత్రమే సోషల్ మీడియాలో ఉంచడం జరుగుతుంది. అవసరం లేని సబ్జెక్టు ఏదైతే ప్రజలకు వ్యతిరేకంగా మనం మాట్లాడితే ఆ కంటెంట్ను వాళ్ళ మీద ఇన్ఫ్లుయెన్స్ చేసి ఏదైతే ఎక్స్ కానీ, మనము ఇన్స్టాగ్రామ్ కానీ, తర్వాత ఈ ఫేస్బుక్ కానీ ఇట్లా అనేక మీడియాల్లో కూడా ఈరోజు వాళ్ళను నియంత్రించే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మనకు, మన కార్యకర్తలతో పాటు ప్రజలకు కూడా ఖచ్చితంగా ఈ యాప్ అవసరం అనే ఒక మంచి ఉద్దేశంతో ఈ యాప్ను మన అధినాయకులు ఆవిష్కరించడం జరిగింది. దీంతో పాటు ఒక కనెక్టివిటీ కూడా పార్టీలో కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ఏర్పడుతుంది. మరీ ముఖ్యంగా ఈరోజు కార్యకర్తలందరూ కూడా ఈ యాప్ను 24 గంటల్లోనే లక్షలాది మంది కార్యకర్తలు దీన్ని డౌన్లోడ్ చేసుకోవడం కూడా జరిగింది. ఇదే విధంగా ఇంకా ఎవరైనా ఉంటే మన క్యాడర్ అంతా కూడా స్మార్ట్ ఫోన్ వాడే వారందరూ కూడా ఈ యాప్ను యూజ్ చేసుకొని దాన్ని మనము ఉపయోగించుకోవాలని, భవిష్యత్తులో ప్రజలకు ఏదైతే మనం మంచి చేస్తున్నామో వాళ్ళకు ప్రభుత్వ వ్యతిరేక విధానాలు ముఖ్యంగా ప్రజలకు తీసుకుపోయే ఏ అంశం కూడా మనం భయపడకుండా ఈ యాప్ ద్వారా అన్ని వర్గాలకు చేరాలనే ఉద్దేశంతో ఈ యాప్ను తీసుకురావడం జరిగింది. కావున ఈరోజు ఖచ్చితంగా యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఈ విధి విధానాలన్నింటినీ కూడా అందరూ మన కార్యకర్తలు ఉపయోగించుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఈరోజు తెలుగుదేశం పార్టీకి యాప్ ఆవిష్కరించగానే మనం చూసినట్టయితే వాళ్ళలో దడ మొదలైందని చెప్పేసి కూడా మనము చెప్పవచ్చు. 24 గంటల్లోనే ఇన్ని లక్షల మంది జగన్మోహన్ రెడ్డి గారిని ఫాలో అవుతున్నారంటే ఖచ్చితంగా వాళ్ళకు కూడా దడ మొదలైంది. ఇంకా ఎవరైనా ఉంటే కూడా ఈ యాప్ను ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పేసి మా విజ్ఞప్తి. థ్యాంక్ యూ.
बीजेपी जय बीजेपी भारत माता की भारत माता की अभिवृद्धि తెలంగాణ నాయకత్వం అమిత్ షా గారి నాయకత్వం నడ్డా గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం వెంకయ్య మాధవ్ గారి నాయకత్వం సీతక్క గారి నాయకత్వం భారత్ మాతాకి జై. నా పేరు సీతక్క. నాకు జిల్లా అధ్యక్షుడు అయినటువంటి అభిరుచి మధు గారు నా సామర్థ్యాన్ని గుర్తించి నాకు మన నంద్యాల జిల్లాలో బీజేపీ కార్యదర్శిగా ఇవ్వడం నాకు చాలా సంతోషంగా ఉన్నది. అలాగే మహిళల అభ్యున్నతికి, మహిళలు ముందంజలో ఉండాలంటే అది మన జిల్లా అధ్యక్షుడు అయినటువంటి అభిరుచి మధు గారితోనే సాధ్యమని నిరూపించారు. అలాగే నాపై నమ్మకం ఇచ్చినటువంటి జిల్లా అధ్యక్షులు అభిరుచి మదన్న గారికి కానీ, అలాగే పార్టీ తరపు నుంచి పివిఎన్ మాధవ్ గారి నడకలో నడుస్తూ మేము బీజేపీ పార్టీకి మహిళల అభ్యున్నతికి అయితే కృషి చేస్తాము. అలాగే బడుగు బలహీన వర్గాలు అనేవి ఉన్నాయి, వాటన్నిటిని ఆర్థిక అసమానతలు కానీ ఎలాంటి సమస్యలు వచ్చినా వారి ఎందుకు మేము ఉండి బీజేపీ పార్టీ నుంచి అయితే మేమందరం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాము. అలాగే రాబోయే ఎలక్షన్లలో మా బీజేపీ పార్టీ ఒక మతపరమైన పార్టీ కాదని నిరూపించడానికి మేమందరం ముందున్నాము. ఎందుకంటే గతంలో నరేంద్ర మోడీ గారు చేసినటువంటి త్రిపుల్ తలాఖాను ఎత్తివేయడం జరిగింది. ఇదంతా ముస్లిం మహిళలు గుర్తించాల్సిందిగా ప్రార్థిస్తా ఉన్నాను. అలాగే ఇది మతపరమైన పార్టీ అయితే కాదు. ఈ పార్టీలో నాకు అవకాశం ఇచ్చినందుకు నంద్యాల జిల్లా అధ్యక్షుల వారికి ధన్యవాదాలు. చెత్త సేకరణ విషయాలు అన్ని విషయాలను పరిగణలోకి తీసుకొని గ్రామంలో ఉన్నటువంటి పెద్దల యొక్క సహాయ సహకారాలతో, గ్రామ ప్రజల యొక్క సహాయ సహకారాలతో, మా యొక్క గ్రామ పంచాయతీ సిబ్బంది యొక్క సహాయ సహకారాలతో గ్రామాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకురావడానికి కృషి చేస్తానని తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మనకున్నటువంటి నిధులను సక్రమంగా వాడుకుంటూ ప్రజల యొక్క సేవ కొరకే ఉపయోగించి వాటర్ సోర్సును యూజ్ చేసే విధానంలో కానీ, స్ట్రీట్ లైట్ నిర్వహణలో కానీ అన్ని విధాలుగా ప్రతి విషయంలో ప్రజల యొక్క అభ్యర్థనల మేరకు మా యొక్క ప్రభుత్వం యొక్క ఆదేశాల ప్రకారంగా నడుచుకుంటూ గ్రామాభివృద్ధికి పూర్తిగా కృతజ్ఞతను పని చేయిస్తానని తెలియజేస్తూ ఉన్నాను. ఇది మన సిరివెల్ల గ్రామ పంచాయతీ అభివృద్ధి అధికారిగా తెలియజేసినటువంటి విషయాన్ని మీకు అందరికీ మనవి చేస్తున్నాను. ఇది మన సిరివెల్ల గ్రామ పంచాయతీ యొక్క విషయాల గురించి ముందు మీరు ఇచ్చేటువంటి సలహాల మేరకు ముందుకు సాగుతానని తెలియజేస్తున్నాను. మీరు గతంలో చేసిన ఎక్కడ చేశారు అది కూడా చూస్తే ఫస్ట్ కేటగిరీ చెప్పేసి అదే మీరు ఇంతకుముందు ఎక్కడ పని చేసినారు మళ్ళీ ఇప్పుడు ఎక్కడికి వచ్చినారు? నేను వచ్చేసి మీ పేరు చెప్పి చెప్పండి. నా పేరు టిఎల్ నరసింహుడు. నేను పంచాయతీ కార్యదర్శిగా 2006 నుంచి 2025 వరకు ఆలగడ్డ మండలంలో పనిచేసి గ్రేడ్ 2 ప్రమోషన్ మీద లక్రెడ్డిపల్లి మండలానికి వెళ్ళడం జరిగింది, అన్నమయ్య జిల్లా. మళ్ళీ ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రమోషన్లో భాగంగా గ్రేడ్ 1 ఆఫీసర్గా మన నంద్యాల జిల్లాలోని సిరివెల్ల మండలం సిరివెల్ల గ్రామ పంచాయతీకి రావడం జరిగింది. ఈ విధంగా వచ్చి ఈ గ్రామ పంచాయతీ యొక్క అభివృద్ధి పనులను ప్రభుత్వ ఆదేశాల ప్రకారం నిర్వహిస్తూ ఉంటాము. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి తెలియజేసిన డ్రైనేజ్ వ్యవస్థకు సంబంధించి, అదేవిధంగా నీళ్లు స్టాగ్నేషన్ గురించి తెలియజేయడం జరిగింది. వాటిపైన ప్రభుత్వం దృష్టికి తెలియజేసి అభివృద్ధి కొరకు పాల్పడతామని తెలియజేస్తున్నాను. మత్తు కలిపి ఇవ్వడంతో మీరు అది తినేస్తే వెంటనే స్పృహ కోల్పోతారు. అప్పుడు వాడు ఎవరు చూడకుండా మిమ్మల్ని తీసుకెళ్లిపోతాడు. ఎక్కడ అట్లా స్కూల్ పక్కకు తీసుకెళ్లి మన బాడీలో ఉన్నటువంటి ముఖ్యమైన పార్ట్స్ అన్ని తొలగించేసి మీరు అప్పటికే చనిపోతారు. అప్పుడు ఏ చెట్టు పొదలను ఎవ్వరు చూడకుండా మిమ్మల్ని అక్కడ వదిలేసి వెళ్లిపోతారు. మీ అమ్మ వాళ్ళు ఏమనుకుంటారు, మా పాప స్కూల్కి వెళ్ళింది అనుకుంటారా లేదా? అదే టీచర్ వాళ్ళు ఏమనుకుంటారు, ఈ రోజు ఎందుకో పద్దు స్కూల్ కి రాలేదు,
సరే వాళ్ళ పేరెంట్స్ కి రేపు ఇన్ఫార్మ్ చేద్దాం అనుకుంటారా? కాబట్టి మీరు చెప్పకుండా బయటకు వెళ్ళకూడదు, అసలు ఆ గేట్ దగ్గరికే వెళ్ళకూడదు. గేట్ అవతల నుంచి ఎవరైనా మీకు ఇలా తినాలని చూపించినా అవి తీసుకోకూడదు, నో చెప్పాలి. లేదా పరిగెత్తుకుంటూ వచ్చి ఇక్కడ సార్ వాళ్ళకి కానీ మేడం వాళ్ళకి కానీ ఇన్ఫార్మ్ చేయాలి. ఎవరో మనకు తెలియదు సార్, వాళ్ళు నన్ను ఇది తీసుకోమని అంటున్నారు అని చెప్పేసి మీరు వెంటనే సార్ వాళ్ళతో చెప్పాలి. వాళ్ళ నోటీస్ చేయకపోతే వాళ్ళకి ఎలా తెలుస్తుంది? తెలియదు కదా. అలానే ఒక రోజు కాకపోయినా సెకండ్ డే, థర్డ్ డే అట్లా ఎవరైనా మిమ్మల్ని రోజు తరచూ మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్న విషయాన్ని కూడా సార్ వాళ్ళతో చెప్పాలి. అదే ఇంటి దగ్గర అనుకో, మీ ఇంటి పక్కన ఉంటారు కదా మామయ్య, బావ, ఇలా వరుసైన వాళ్ళు ఉంటారా, వాళ్ళ దగ్గరికి కూడా మీరు ఎవ్వరు వెళ్ళకూడదు. అమ్మాయిలు ముఖ్యంగా ఒంటరిగా ఎవ్వరు వెళ్ళకూడదు. అట్లా ఒకవేళ వెళ్ళినా మీ అమ్మతో గాని, మీ నాన్నతో గాని, మీ అన్నయ్య గాని, అక్క గాని వాళ్ళ సపోర్ట్ ఉంటే వెళ్ళొచ్చు. అంతేగాని ఏ ఇతర వ్యక్తులు ఎవరైనా కానీ మీ సొంత బంధువులైనా పిలిస్తే వెళ్ళకూడదు పక్కకి. ఓకేనా? నంద్యాలలో జగన్ 2.0 యాప్ పోస్టర్ విడుదల చేసిన వైసీపీ నేతలు. నంద్యాలలో వైభవంగా జగజ్జనని అమ్మవారికి ఆషాఢ్ మాసం పూజలు. సీతమ్మకు బీజేపీ కీలక బాధ్యత, నంద్యాల జిల్లా సెక్రటరీగా నియామకం. సిరివెళ్లలో కొత్త శకం, అభివృద్ధికి నడుం బిగించిన కొత్త ఈవో. అభివృద్ధే నా ధ్యేయం. ఈవో తలారి నరసింహ. అయ్యలూరు గ్రామంలో విద్యార్థులకు సూచనలు.